పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో ఈరోజు వివిధ పంటల్లో ఎలుకల యాజమాన్యం గురించి మనం ఈరోజు తెలుసుకుంటాము. పంట పొలాల్లో, ఇళ్లలో, అలాగే స్టోరేజ్ గోడన్లలో ఎలుకల వల్ల నష్టం అనేది ఎక్కువగా జరగడం మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఎలుకల్ని ఏ విధంగా నివారించుకోవాలి అన్న అంశాల గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మార్టేర్లోని అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ మరియు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నామాల శ్రీనివాసరావు గారిని మనం అడిగి తెలుసుకుందాం. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు సార్. నమస్కారం. ఎలుకల వల్ల వివిధ రకాల పంటల్లో అనేక విధాలుగా నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కదా సార్. ముఖ్యంగా ఎలుకల వల్ల ఎక్కువగా ఎటువంటి పంటల్లో నష్టం జరుగుతూ ఉంటుంది, అదేవిధంగా కొంచెం తక్కువ పరిమాణంలో ఎటువంటి పంటలలో నష్టం అనేది జరుగుతూ ఉంటుంది, వాటిని ఏ విధంగా నివారించాలన్న అంశాల గురించి ఒకసారి చెప్పండి. అంటే ముఖ్యంగా మనం గోదావరి ప్రాంతం కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అనేది ఈ వరికి భాండాగారంగా మనం చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనకు నీటి లభ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సారవంతమైన భూముల్లో మనకు వరి ఎక్కువగా పండిస్తాం. వరిలో ప్రధానమైన సమస్య అంటే ఎలుకల వల్ల ఎక్కువ నష్టం అనేది అన్ని పంటలతో మీరు చూసినప్పుడు వరిలో మనకి చాలా ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది. ఈ వరితో పాటు వరే కాదు ఇతర పంటలు అంటే చెరుకు, ప్రత్తి, అపరాలు, ఒకటేంటంటే అన్ని ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని పంటలు, మొక్కజొన్న, వీటన్నిటిల్లో కూడా మనకు ఎలుకల వల్ల నష్టం అనేది చూస్తుంటాం. ఈ లెస్సర్ బ్యాండికూట్ ఏదో చిన్న పందికొక్కు బ్యాండికూటా బెంగలెన్సిస్ అనేది మనగలగడానికి దానికి మనం నీటి లభ్యత అనేది చాలా ముఖ్యం. మనం వరి అనేది నీటిలో పండించే అంటే ఎక్కువ నీరును ఉపయోగించి పండించే పంట కాబట్టి ఆ ప్రాంతాల్లో ఈ యొక్క ఒండ్రు భూముల్లో ఇది చక్కగా బొరియలు చేసుకుని అందులో నివసిస్తూ వరికి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. మీరు కనుక చూసినట్లయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గోదావరి డెల్టా ప్రాంతంలో కానీ వరి ఎక్కువగా పండించే 3 పంటలు వేసే నెల్లూరు ప్రాంతంలో కానీ ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ యొక్క ఎలుకలు మనం నారుమడి వేసిన దగ్గర నుంచి పంట కోసే దశ వరకు కూడా ఎలుకల యొక్క నష్టాన్ని మనం గమనిస్తూ ఉంటాం. నారుమడి వేసినప్పుడు మొలకెత్తుతున్న గింజల్ని ఏరుకొని తినేస్తూ ఉంటాయి. అందువల్ల రైతు మరొకసారి ఈ యొక్క నారుమడి వేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంటుంది. అదేవిధంగా నారుమడి ఎదిగే సమయంలో కూడా నారుని కత్తిరించి తినేయడం, నాట్లు వేసిన తరువాత మనకి చేను దుబ్బు కడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ అన్ని మీరు ఈ యొక్క వరి యొక్క అన్ని స్థాయిల్లో కనుక చూసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా చిరుపట్ట తగిలే దశలో మనకి ఎలుక వల్ల ఎక్కువ విపరీతమైన నష్టాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఆ సమయంలోనే మనకి ఎక్కువ నష్టం అన్నది కనుక ఉంటుందని మీరు గమనించినట్లయితే ఈ చిరుపట్ట తగిలినప్పుడు వాటి యొక్క స్రావాలు అంటే ఈ పొట్ట మీరు చీల్చి చూసినప్పుడు చాలా తీపిగా ఉంటుంది ఆ వరి యొక్క ఈ చిరుపట్ట. సో అందువల్ల ఆ పొట్టలో ఉండే ఆ స్రావాలకి అది ఇష్టపడి అదేవిధంగా ఆ స్రావాలు ఎలుక గర్భం దాల్చడానికి కూడా అవసరపడతా ఉంటాయి. మన శాస్త్రీయంగా మన పరిశోధనలో తేలిన అంశాలు అన్నమాట. కాబట్టి ఆ దశలో మనకి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. మొదటి దశలో అంటే నాట్లు వేసిన వెంటనే ఒకవేళ ఎలుకల వల్ల నష్టం కలిగినా కూడా ఈ మొక్కకి కాంపన్సేటింగ్ ఎబిలిటీ అంటే ఏంటి, కొత్త పిలకలు వేయడం కానీ దాన్ని మనకు తగ్గించుకొని ఆ నష్టాన్ని తగ్గించుకొని మొక్క కూడా అది ఇంకో కొత్త పిలకలు వేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ చిరుపట్ట దశ తగిలిన తరువాత కనుక నష్టం చేస్తే ఆ మొక్కకి అంత సమయం దొరకదు, మళ్ళీ కొత్త వెన్నులు ఈ కొత్త పిలకలు వేయడానికి సమయం దొరకదు. కాబట్టి రైతులు నష్టపోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గింజ పాలు పోసుకొని మనకి గింజ గట్టిపట్టే దశలో కూడా మనకి ఎలుకల సమస్య. ఏం చేస్తాయి ఎలుకలు, ఈ యొక్క మనకి మెచ్యూర్ అయిన ఈ ప్యానికల్స్ ఉంటాయి చూసారు, ఈ వరి కంకుల్ని కత్తిరించుకొని వాటి యొక్క బొరియల్లోకి తీసుకెళ్ళిపోయి అట్లాంటి నష్టాన్ని కూడా కలుగు చేస్తాయి. ముఖ్యంగా మనం వరిలో అంటే గింజ వేసిన కాడి నుంచి మళ్ళీ గింజ మనం హార్వెస్ట్ చేసి కోత కోసే వరకు కూడా ఎలుకల యొక్క సమస్య అనేది మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా చెరకు కనుక చూసినట్లయితే పెరుగుతున్న షుగర్ కేన్ ఈ గడల్ని కత్తిరించేసి చక్కగా వాటిని నష్టం చేస్తూ ఉంటాయి. అదే అపరాల్లో కనుక చూసుకుంటే మినుములు కానీ పెసరు కానీ ఆ యొక్క కాయల్ని పుష్పాలని కత్తిరించేసి వాటి బొరియల్లోకి తీసుకెళ్ళి దాచుకొని మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. అదేవిధంగా వేరు, శనగ, ఈవెన్ ప్రత్తిలో కూడా ఈ పెరుగుతున్న ఈ కాయలు తీయగా ఉంటాయండి. అట్లాంటి కాయలను కూడా కత్తిరించేసి వాటి బొరియల్లోకి తీసుకెళ్ళిపోయి మనకు నష్టాన్ని కలుగు చేస్తాయి. అంటే ముఖ్యంగా మనకి ఇట్లాంటి ప్రాంతాల్లో అది మొక్కజొన్న అన్ని పంటల్లో కూడా మనం కొద్దో గొప్ప మనం ఈ యొక్క ఎలుకల వల్ల నష్టాన్ని మనం గమనిస్తూనే ఉంటామండి. వివిధ రకాల పంటల్లో ఎలుకలు ఎటువంటి నష్టాన్ని కలుగజేస్తున్నాయన్న అంశాల గురించి రైతు సోదరులకు అందించినందుకు గాను పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి ధన్యవాదాలు సార్.